నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సీతాఫల్ డయాబెటిస్ పేషెంట్స్ తీసుకోవచ్చా లేదా? సీతాఫల్ చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పెషల్లీ ఈ కాలం అంటే చలికాలంలో మనకి ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంటుంది. చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది సీతాఫలే. అండ్ ఈ సీతాఫల్‌లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన బాడీకి కావాల్సిన ఎనఫ్ ఎనర్జీ కూడా మనకి సీతాఫల్ నుంచే వస్తుంది. అండ్ సీతాఫల్ మనం తీసుకున్నట్టయితే ఇందులో కార్బోహైడ్రేట్స్ కానివ్వండి అండ్ మనకి ప్రోటీన్ కానివ్వచ్చు, ఫైబర్ కానివ్వచ్చు, వైటమిన్స్, మినరల్స్ ఇవి ఎక్కువగా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి ఈ సీతాఫల్‌ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో ఇది చాలా స్వీట్‌గా, టేస్టీగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు కూడా ఇది చాలా ఈజీగా తింటారు అండ్ ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటే కూడా వాళ్ళకి చాలా సహాయపడుతుందనమాట. అండ్ ఈ గుజ్జుని డిఫరెంట్ ఫార్మ్స్‌లో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది జ్యూస్ చేసి తీసుకుంటుంటారు. కొంతమంది స్వీట్స్‌లో యాడ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది పల్ప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఐస్ క్రీమ్ రూపంలో చేసి తీసుకోవడం కానీ, స్మూతీస్‌లో తీసుకోవడం కానీ ఇలా డిఫరెంట్ ఫార్మ్స్‌లో వాళ్ళు సీతాఫల్‌ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇంత న్యూట్రిషియస్ ఉన్న ఫ్రూట్ ఒక డయాబెటిక్ పర్సన్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి. సో ఒక డయాబెటీస్ పర్సన్ మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే మీకు 1-55 కన్నా తక్కువ ఉండే ఆహారాలు ఏవైతే ఉంటాయో అది మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తుంది. సో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కనుక చూసుకున్నట్టయితే సీతాఫల్ ఏ దాంట్లో ఉంటుందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సీతాఫల్ స్వీట్‌గానే ఉంటుంది. క్యాలరీస్ అనేవి కూడా ఎక్కువగానే వస్తాయి. దీంతో పాటు ఫైబర్ కంటెంట్ కానివ్వచ్చు అండ్ అదర్ న్యూట్రియంట్ కంటెంట్ కానివ్వచ్చు బాగా పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటీస్ పర్సన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువ ఉండే ఫుడ్సే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే సీతాఫల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 54 కన్నా తక్కువగా ఉంటుంది. సో ఒక సీతాఫల్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా చూసుకుంటుంది. కానీ మనం దీన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాని గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ ఒక్క సీతాఫల్ కనుక మనం చూసుకున్నట్టయితే అంటే సుమారు 100 గ్రాముల సీతాఫల్ కనుక చూసుకున్నట్టయితే న్యూట్రిటివ్ వాల్యూస్ మనం చెక్ చేసుకున్నట్టయితే 100 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. అంటే మీరు సీతాఫల్ కానివ్వచ్చు, బనానా కానివ్వచ్చు, సపోటా కానివ్వచ్చు ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్స్ అంటాం. ఒక యాపిల్ తీసుకున్నట్టయితే మనకి 40 క్యాలరీస్ అంతే వస్తుంది. కానీ ఒక సీతాఫల్, బనానా ఇలాంటివి తీసుకున్నట్టయితే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అన్నమాట. 100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఫైబర్ 1.7 వరకే వచ్చేస్తుంది. ప్రోటీన్ కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా 25% వస్తుందన్నమాట. సో ఇంత ఎక్కువగా షుగర్స్ ఉన్నాయి కాబట్టి ఒక డయాబెటిక్ పర్సన్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవా అంటే పెరుగుతాయి. కానీ మనం ఇది ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఒక మెయిన్ మీల్ కన్జ్యూమ్ చేసి దాంతో పాటు మీరు బనానా కానీ లేదంటే సీతాఫల్‌ని కానీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారని. డయాబెటిస్‌లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ మీకు హెచ్‌బీఏవన్సీ కనుక 6 కన్నా తక్కువగా ఉందనుకోండి మీరు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కిందకొస్తారు. 6 కన్నా అబోవ్ ఉంది అనుకోండి హెచ్‌బీఏవన్సీ 6 కన్నా అబోవ్ 6.2, 6.57 ఉందనుకోండి మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ కిందకొస్తారు. దానికన్నా ఎక్కువగా ఉందంటే డయాబెటిక్ స్టేజ్ కిందకొస్తారు. మీరు రెగ్యులర్‌గా మీరు షుగర్‌ని మానిటర్ చేసుకుంటూ ఫుడ్స్‌ని చేంజ్ చేసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియకుండా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో వాళ్ళు అర్థం చేసుకోకుండా వివిధ రకాల ఫ్రూట్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యి వివిధ రకాల ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకని సీతాఫల్ కానీ ఇంకా ఎక్కువగా క్యాలరీస్ ఉండే ఫుడ్స్ మీరు ఏవైతే కన్జ్యూమ్ చేసుకుంటారో ఫస్ట్ మీరు షుగర్ లెవెల్స్
ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండి, మీరు తీసుకునే డైట్‌తో పాటు మీరు ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్‌గా చేస్తున్నారు, నిద్ర బాగా పోతున్నారు, దీంతో పాటు వాటర్ కంటెంట్ ఇలాంటివన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటున్నారంటే, ఈ సీతాఫల్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్ ఉండదు. ఒక హాఫ్ సీతాఫల్‌ని మీరు రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల, రెగ్యులర్‌గా అంటే వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ అనేది కాజ్ చేయదు. కానీ మీ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండి, అయినా గానీ మీరు రోజు 1 లేదా 2 సీతాఫల్‌ని తీసుకుంటున్నారనుకోండి, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం అనేది డెఫినెట్‌లీ ఉంటుంది. అందుకని డయాబెటీస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా సీతాఫల్‌ని తీసుకుంటేనే బాడీకి ఉపయోగాలుంటాయి. లేదంటే మీ షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. సో, తక్కువ క్వాంటిటీలో ఆహ్, వీక్లీ ట్వైస్ గానీ, వీక్లీ వన్స్ కానీ మీరు సీతాఫల్‌ని తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ అనేది కాజ్ చేయదు. అండ్ ఇమ్మీడియేట్‌లీ బిఫోర్ మీల్స్ కానీ, ఆఫ్టర్ మీల్స్ కాకుండా ఒక స్నాక్ ఐటెమ్ లాగా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉండదు. ఒక హాఫ్ సీతాఫల్‌ని మీరు రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సీతాఫల్‌లో మెగ్నీషియం, పొటాషియం అండ్ జింక్, ఐరన్ అండ్ ల్యూటిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ల్యూటిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఐ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ దీంతో పాటు మెగ్నీషియం, మెగ్నీషియం కనుక తీసుకున్నట్టయితే మెగ్నీషియం మోర్ దాన్ 700 బాడీ ఫంక్షన్స్ అన్నీ మనకి మెగ్నీషియం పైన డిపెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫాస్ఫరస్. చాలా మందికి ఈ ఫాస్ఫరస్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, మీ బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేసుకోవడానికి సీతాఫల్ చాలా మంచిది. ఎందుకంటే మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ బోన్ హెల్త్‌కి కూడా చాలా సహాయపడుతుంది. అండ్ జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి కూడా ఈ సీతాఫల్ అనేది చాలా సహాయపడుతుంది. ఇలా మీరు రెగ్యులర్‌గా సీతాఫల్‌ని నార్మల్ పర్సన్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తాయి. బాడీలో హెల్త్ ఇష్యూస్ అన్నీ కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక డయాబెటిక్ పర్సన్ చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మనకి బాడీకి కావాల్సిన ఈ న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ మీరు ఈ ఫ్రూట్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ క్వాంటిటీని ఒకసారి దృష్టిలో పెట్టుకొని, మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని, మీ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాతనే మీరు డాక్టర్ యొక్క సలహా తీసుకొని, మీ న్యూట్రిషనిస్ట్ యొక్క సలహా తీసుకొని సీతాఫల్‌ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో, ఎటువంటి ప్రాబ్లమ్ కాజ్ చేయదు. అండ్ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకి నమస్కారం.